వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. హెలెన్ కిల్లర్ జయంతి సందర్భంగా దివ్యాంగుల సైబర్హుడ్ సెంటర్లకు ఆటో వాహనాల పంపిణీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా రాక ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహణ. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మరియు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ ఆతువాలే చేతుల మీదుగా గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు అందుకున్న డాక్టర్ బొమ్మర్వైన కేశవులు ముదిరాజ్. మాదక ద్రవ్యాల నిర్మూలన తనిఖీలలో పాల్గొన్న యాంటీ నార్కోటిక్ డాగ్ రోలెక్స్. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి. దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 సైకిళ్లు విద్యార్థులకు అందచేత. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. హెలెన్ కిల్లర్ జయంతి సందర్భంగా దివ్యాంగుల సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో దివ్యాంగుల సైబర్హుడ్ సెంటర్లకు ప్రత్యేక ఆటో వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై హైదరాబాద్లోని ప్రగతి భవన్లో వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. హెలెన్ కిల్లర్ జయంతి సందర్భంగా దివ్యాంగుల సాధికారతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో దివ్యాంగుల నైబర్హుడ్ సెంటర్లకు ప్రత్యేక ఆటో వాహనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లయ్య ముఖ్య అతిథిగా హాజరై హైదరాబాద్లోనే ప్రగతి భవన్లో వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అవసరమైన సేవలను గ్రామస్థాయిలో అందించేందుకు సైబర్హుడ్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ ఆటో వాహనాల ద్వారా దివ్యాంగులకు గ్రామస్థాయిలో సేవలను మరింత వేగంగా సమర్థవంతంగా అందించే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా వ్యక్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, జిల్లా ఓపీలు, మండల సమైక్య ఓపీలు, డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎంకలు సార్, కొంచెం ఇక్కడ ఎంకలు జరగాలి ప్లీజ్. ఇక్కడ చూడండి. చప్పటి కొట్టరు. ఇక్కడ చూడండి. బంగారం డైమండ్ చేయాలి. కొంచెం ఇటు రన్న, ఫోన్లు తీసేయండి ప్లీజ్. నా ఫోన్ అన్ని మా యాదాద్రి భూమికి వచ్చిందా చూడండి.
ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు మరోసారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న కనగల్, నల్గొండ ఎన్జీ కళాశాల బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించారు. కనగల్లో రాష్ట్రం ముఖ్యమంత్రి 13,006 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్లు మరోసారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరు కానున్న కన్గల్, నల్గొండ ఎన్జీ కళాశాల బహిరంగ సభ సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. కన్గల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి 13,006 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన ఫైలానాను ఆవిష్కరించనున్నారు. అక్కడి నుండి నల్గొండ చేరుకుని నల్గొండ నాగార్జున కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బహిరంగ సభ వద్ద వేదిక ఏర్పాట్లను, అక్కడే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి చేపట్టనున్న తాగునీటి ప్రాజెక్టు శంకుస్థాపన శిలాఫలకం, సిట్టింగ్, భారీ గేట్లు, విఐపి, మహిళలు, ఇతరుల గ్యాలరీలన్నింటినీ పరిశీలించారు. ఎన్జీ కళాశాల గ్రౌండ్లో అన్ని ఏర్పాట్లను శనివారం సాయంత్రంలోపు పూర్తి చేయాలని, బహిరంగ సభకు వచ్చే అందరి కోసం తాగునీరు, టాయిలెట్లు ఎండ తగలకుండా టెంటుతో పాటు వర్షం వచ్చినా తట్టుకునేలా ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ టౌన్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం జరుగుతుందని, తిప్పర్తి తదితర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు పానగల్లు రోడ్డు మీదుగా, అలాగే దేవరకొండ వైపు నుండి వచ్చే వాహనాలను నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక వైపు నుండి, మరిగూడ బైపాస్ నుండి వచ్చే వాహనాలను ఎన్జీ కళాశాల వద్ద యూటర్ను తీసుకొని ప్రజలను దించి వెళ్లేలాగా సవివరంగా మ్యాప్ తయారు చేయడం జరిగిందని, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్ ఉంటుందని ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మరోసారి సమావేశమై ఏర్పాట్లను క్షుణ్ణంగా సమీక్షించారు. ఏర్పాట్లలో ఎక్కడ జాప్యం లేకుండా, నిర్లక్ష్యం వహించకుండా ఆయా శాఖల అధికారులు వారి ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదనపు ఎస్పీ రమేష్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరుణ్ రెడ్డి, డిఎఫ్ఓ రాజశేఖర్, డిఆర్ఓ దశరథ్, ట్రైనింగ్ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అప్యాయనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు ఉన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో మహిళా, శిశు వికలాంగుల, వయోవృద్ధుల శాఖ మరియు జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రజల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు మరియు ప్రజలతో కలిసి రన్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో మహిళా, శిశు వికలాంగులు, వయోవృద్ధుల శాఖ మరియు జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా ప్రజల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు ఎన్జీ కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించి విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు మరియు ప్రజలతో కలిసి రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును, కుటుంబాలను మరియు సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా ప్రతి విద్యార్థి తన జీవిత లక్ష్యాలపై దృష్టి సారించాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ప్రభుత్వ శాఖలు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ శాంతి భద్రతలకు కూడా ముప్పుగా మారుతుందని అన్నారు. యువత ఎలాంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పదంగా మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనకు జిల్లా పోలీస్ శాఖ మరియు మహిళా శిశు వికలాంగులు వయోవృద్ధుల శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతుందని, ఈ విషయంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ 2K రన్ ద్వారా యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు డ్రగ్స్ ఫ్రీ నల్గొండ, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో సమాజంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారిని కేవీ కృష్ణవేణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి, నవీన్, సునీల్, సిఐ నాగరాజు, ఎస్ఐలు సైదాబాబు, శివప్రసాద్, పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, నూతన నాభిశీల కార్యక్రమంలో శనివారం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామంలో దేవాలయాలు నిర్మింపచేసుకుని పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని అన్నారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బోడపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, నూతన నాభిశీల కార్యక్రమంలో శనివారం నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాలలో దేవాలయాలు నిర్మింపజేసుకొని పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుర్రంపోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్ము శ్రీనివాస్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ గాలి రవికుమార్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు విగ్రహ, ధ్వజస్తంభ మరియు అన్నదాన కార్యక్రమ దాత చిరుమనేని సుదర్శన్ రావు, కమిటీ సభ్యులు బూరుగుపల్లి శ్రీను, కృష్ణ, గంట రమేష్, రసాల శ్రీను, సైదులు, రాజు, వెంకన్న, నితిన్, కట్టబోయిన వెంకన్న, ముంగి వెంకన్న, పుట్టపక అర్జున్, రాయనబోయిన పెద్ద వెంకన్న, చిన్న వెంకన్న, బోడపాడు గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. యజమానస్య హస్తోద ప్రక్షాళ్య ఆచమ్య ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. పునః స్తోద ప్రక్షాళ్య. अस्यां सुमदिनो अस्य देवदेवस्य श्रीमद्ग्रान्तकोटि ब्रह्माण्डनायकस्य आश्रितपरिपालनेश्वर्य सौन्दर्य महोदयेः जगत्कुटुम्बिनः जगत्संरक्षणार्थं श्री प्रसन्नाञ्जनेय स्वामिनः परिपूर्णानुग्रह प्रसाद सिद्ध्यर्थं यजमानस्य सह कुटुम्बानां सभान्धवानां सर्वेषां भक्तजनानां यजमानस्यां गोत्रोद्भवस्यां काळ्ळूरि गोत्रोद्भवस्यां सुदर्शनराव नामधेयस्यां धर्मकान्तायाः कुमार्त्याः श्रीजानां नीं प्रसाद नामधेयस्यां लक्ष्मीनां नीं नेहानां नीं शरत् नामधेयस्याः सह कुटुम्बानां सभान्धवानाम् अस्मिन् ग्रामे निवासिनानां सर्वेषां भक्तजनानां क्षेमस्थैर्यदैर्घ्यवैर्घ्यविजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं नित्य निरंतर सेवा भाग्य अनुग्रह प्रसाद सिद्ध्यर्थं उन्नत पदवी योग्यता फल सिद्ध्यर्थं श्री प्रसन्नाञ्जनेय स्वामिनः परिपूर्णानुग्रह प्रसाद सिद्ध्यर्थं प्रथमार्चनः किं कर्म करिष्ये. ओम आञ्जनेयाय नमः,
ఓం మహావీరాయ నమః ఓం హనుమతే నమః ఓం నారదాత్మజాయ నమః ఓం లేదు ఇలా वो पूछे బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ న్యూఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే చేతుల మీదుగా గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు అందుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ న్యూఢిల్లీలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే చేతుల మీదుగా గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాన్స్టిట్యూషన్ క్లబ్లో అంబేద్కర్ గ్లోబల్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బొమ్మరవైన కేశవులు ముదిరాజ్ కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి స్థాపించి దాని తర్వాత చట్టంపై విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు ఎలక్షన్ వాచ్ కమిటీతో ఓటర్ చైతన్యం కార్యక్రమాలు చేస్తూ ఎన్నికలలో అక్రమాలు జరగకుండా కృషి చేసినందుకు డాక్టర్ కేశవులు ముదిరాజ్ ఈ అవార్డు అందజేశారు. అంబేద్కర్ గ్లోబల్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అంబాసిడర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంకు నేషనల్ యూత్ అవార్డు గ్రహీత డాక్టర్ మనీష్ సుకుడే చీఫ్ ఆర్గనైజేషన్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం ఓబీసీ కమిషన్ సభ్యురాలు కిరణ్ మహాలే, ఆయుష్ విభాగం యూనియన్ మినిస్టర్ ప్రతాప్ రావ్ జాదవ్, మొట్టు మధు, నోముల క్రాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను నిరోధించడంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు
ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది విద్యానగర్ 60 ఫీట్ రోడ్ బస్టాండ్ ప్రాంతాల్లో ఉన్న టీ దుకాణాలు, పాన్ షాప్స్, హోటల్స్, లాడ్జీల్లో, హోటల్స్, పాఠశాలల నందు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిరోధించడంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది విద్యానగర్ 60 ఫీట్ల రోడ్డు బస్టాండ్ ప్రాంతాలలో ఉన్న టీ దుకాణాలు, పాన్ షాప్, హోటల్స్, లాడ్జీలలో, హాస్టల్స్, పాఠశాలల నందు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపినారు. 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రధాన జాతీయ రహదారిపై రవాణా పరంగా ముఖ్య కేంద్రంగా ఉన్న సూర్యాపేట పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాల క్రమ రవాణా నిషేధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేశామన్నారు. మాదక ద్రవ్యాలు గుర్తించే డాగ్స్, నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తనిఖీలలో పాల్గొని పాన్ డబ్బాలు, టీ దుకాణాలు, అనుమానిత వస్తువులు తనిఖీ చేయడం జరిగినది. చివెంల మండలంలోని మున్యానాయక్ తండా గ్రామంలో ధారావత్ వెంకన్న, శారద నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, చివెంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను మంజూరు చేయించి సొంత ఇంటి కల సహకారం చేస్తున్నారని అన్నారు. చివెంల మండలంలోని మున్యానాయక్ తండా గ్రామంలో ధారావత్ వెంకన్న, శారద నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, చివెంల మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్ హాజరైనారు. ఈ సందర్భంగా సర్వోత్తం రెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరి 5 లక్షల రూపాయలు మంజూరు చేయించి సొంత ఇంటి కల సాకారం చేస్తున్నారని తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో మందికి ఆశ్రమం కల్పిస్తుందని తెలిపారు. నూతన గృహంలో కుటుంబ సభ్యులు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. చదువు ద్వారానే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేవరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు శనివారం 2 విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. చదువు ద్వారానే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేయాలని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేవరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు శనివారం 2 విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పరీక్షా సామాగ్రిని అందించే కార్యక్రమానికి విచ్చేయడం జరిగిందని, ఆ రోజు లయన్ గాజుల రాజేష్ జన్మదినం సైతం కావడంతో దూరభారం నుండి నడుచుకుంటూ వస్తున్న 2 విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. నేడు ఆ విద్యార్థులకు లయన్ నారాయణ రెడ్డి, లయన్ గాజుల రాజేష్ ఇద్దరి ఆర్థిక సహాయంతో అందించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
విద్యార్థులు అందించిన సైకిళ్లను సద్వినియోగం చేసుకొని విద్యను అభ్యసించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీ లయన్ గాజుల రాజేష్, జెడ్సీ వనం శ్రీరాములు, వీరితో పాటు పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇట్లా I am studying 6th class. My school name is Goat High School. Lions Cup volley రోజు నాకు సైకిల్ ఇచ్చారు. 10th క్లాస్ ఎగ్జామ్కి ఫ్యాట్ ఇచ్చినప్పుడు వచ్చి ప్రామిస్ చేశారు, మీకు సైకిల్ ఇస్తాము, మీరు అంత దూరం నుండి వస్తున్నారు కాబట్టి అని చెప్పారు. థ్యాంక్స్ సార్. నేను చదువుకుంటాను బాగా. ఇంకా చాలా మంది తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్. My name is Shiva. My class in 9th. ఏ క్లాస్ రా? 9th class. My village name is Gajnagar. సైకిల్ ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు చెప్పు. లయన్స్ క్లబ్ వారు ఒకరోజు సార్ ఆ రోజు 10th క్లాస్ ఎగ్జామ్ ఉంటే ఎస్ఎస్ ఎగ్జామ్ ఉన్నవాడు ఆ రోజు సార్ బర్త్డే వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పు సార్ ఆ రోజు ప్రామిస్ చేశారు, మీకు కంపల్సరీగా సైకిల్ ఇస్తామని, దూరం నుంచి వస్తున్నానని సైకిల్ ఇస్తానని ప్రామిస్ చేశారు. ఈరోజు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు చెప్తున్నాను. మా టీచర్స్కు ధన్యవాదాలు చెప్పు. టీచర్స్కి ధన్యవాదాలు. చదువుకుంటారు, బాగా చదువుకుంటారని ప్రామిస్ చేస్తున్నాను. నల్లమద నారాయణ రెడ్డి. ప్రస్తుతం నేను లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. మరి ఈరోజు గవర్నమెంట్ హై స్కూల్ దేవరకొండలో మా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ తరఫున ఇద్దరు విద్యార్థులకు, అఖిల మరియు శివ అనే విద్యార్థులకు రాజేష్ మరియు నేను ఇద్దరం ఆర్థిక సహాయంతో 2 సైకిళ్లను ఇవ్వడం జరిగింది. మరి ఆ 2 సైకిళ్ళ ద్వారా వాళ్ళు దూరం చూస్తున్నారు, పేదవారు కాబట్టి వాటిని ఉపయోగించుకొని వారు మంచిగా చదివి భవిష్యత్తులో రాణించి వారు కూడా పెద్దగైన తర్వాత ఇలాగనే పేదవారికి సాయం చేయాలని ఆశిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. జెర్సీగా కింద ఒక 4 క్లబ్లు ఉంటాయి. క్లబ్ ఆఫ్ మిత్ర దేవరకొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్ర, లయన్స్ క్లబ్ ఆఫ్ పిఏపల్లి 4 క్లబ్లు. 4 క్లబ్ల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తూ పేద విద్యార్థులకు మా జిల్లా సపోర్ట్ తోటి ఈ సంవత్సరం 9 నుంచి 10 సైకిళ్ళు ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఇక్కడ దేవరకొండ క్లబ్ నుంచి మా ప్రెసిడెంట్ గారు నల్లమ నారాయణ రెడ్డి గారి అధ్యక్షతన
ఈ యొక్క 2 సైకిళ్ళని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రా క్లబ్ నుంచి కూడా ఒక అమ్మాయికి ఇద్దామని చెప్పేసి పూర్తిగా 100% ఈ 2-3 రోజులలో ఆ అమ్మాయికి ఆ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అదేవిధంగా ఇంకో 2 సైకిళ్ళు వేరే స్కూళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా మిత్రా క్లబ్ తరఫున అదేవిధంగా సేమ్ సహస్ర క్లబ్ నుంచి కూడా ఇవ్వాలనేది ఒక సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాల్ని పూర్తిగా చేసుకుంటూ, ఇది సైకిళ్ళు తీసుకోవడం అనేది ప్రథమ ఉద్దేశం కాదు. ముఖ్యంగా పిల్లలు 100% చదువుకోవాలి, చదివే ప్రాముఖ్యత అనే ఒక సదుద్దేశంతో మెలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా, అంటే మీకు ఆల్మోస్ట్ సైకిల్ తీసుకుంటున్నామంటే ఆ బాధ్యత పెరిగినట్టే అని అనుకోవాలని చెప్పేసి పిల్లల్ని మంచిగా ప్రోత్సహిస్తూ అదేవిధంగా మంచిగా చదువుకొని ప్రజలకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గాజుల రాజేష్, ఈ పాఠశాల పూర్వ విద్యార్థిని. ఇదే పాఠశాలలో చదువుకున్న అభిమానంతో నా పాఠశాలకి ఏదో ఒక రకంగా సాయం చేయాలన్న తపనతో గత 15 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ నుంచి ఈ స్కూల్లో ఏదో ఒక కార్యక్రమం, ఎగ్జామ్ క్విజ్, ఎగ్జామ్ ఫోబియో, సెమినార్స్, రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. అందులో భాగంగా లాస్ట్ ఇయర్ కూడా ఎగ్జామ్ కిట్స్ ఇచ్చినప్పుడు పిల్లలు దూరంగా రాలేకపోతున్నారు, నడిచి 2 కిలోమీటర్ల పైగా నడవలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా జిల్లా సపోర్ట్తో జిల్లా సగం మేము సగం ఇస్తూ 2 సైకిళ్ళని ఇవ్వడం జరిగింది. ఈరోజు మా నారాయణ సార్ అధ్యక్షతన సార్ ఒకటి ఇస్తున్నాడు, నేను ఒకటి ఇస్తున్నాను. నిజంగా గత సంవత్సరం ఫిబ్రవరి 27th నా బర్త్డే పురస్కరించుకొని ఎగ్జామ్ కిట్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడే మన పిల్లలందరూ నాకు టై బెల్ట్ కావాలని అడుగుతున్నారు. అందరికీ 160 మందికి ఇద్దామనే ఆలోచన ఉంది. థ్యాంక్ యూ. హెడ్లైన్స్ మరోసారి. హెలెన్ కిల్లర్ జయంతి సందర్భంగా దివ్యాంగుల సైబర్హుడ్ సెంటర్లకు ఆటో వాహనాల పంపిణీ. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా రాక ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 2K రన్ నిర్వహణ. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మరియు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడి. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ ఆతువాలే చేతుల మీదుగా గ్రేట్ ఇండియా పార్లమెంట్ అవార్డు అందుకున్న డాక్టర్ బొమ్మర్వైన కేశవులు ముదిరాజ్. మాదక ద్రవ్యాల నిర్మూలన తనిఖీలలో పాల్గొన్న యాంటీ నార్కోటిక్ డాగ్ రోలెక్స్. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఏఐసీసీ సభ్యులు రామ్రెడ్డి, సర్వోత్తం రెడ్డి. దేవరకొండలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 2 సైకిళ్లు విద్యార్థులకు అందచేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.